వెదురు బుట్టలు చిన్న చిన్నవి పెద్ద పెద్దవి పళ్ళు అవి పెట్టుకోవడానికి. ఇది ఎంత ఉంటుందండి? బాగున్నాయి. సో పళ్ళ బుట్టలు అవన్నీ పళ్ళు పండించుకోవడానికి బుట్టలు. చిన్న చిక్కు బాగుంది. ఇవి దేంతో తయారు చేసినవండి? ఇది పంట వేస్ట్ నుంచి అండి. పంట అయిపోయిన తర్వాత కోత వేసిన వేస్ట్ ఉంటుంది కదా, దాని నుంచి తయారు. మరి కాఫీ అవి వేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ వరకు పర్వాలేదు. అరగంట వరకు అది ముద్దగా అయిపోతుంది. ఓహో, హాఫ్ అన్ అవర్ వరకు తాగే ముందు వేసుకొని తాగేసి. ఇదేంటి బాక్స్? ఇది కూడా జూట్ నుంచి నారల నుంచి తయారు చేసింది. రిటర్న్ గిఫ్ట్స్ మనం ఇస్తాం కదా, ప్లాస్టిక్ వాటి బదులు ఇలాంటివి ఇస్తే ఉపయోగపడుతుంది. ఎంత పడుతుందండి అది? సేల్కి అయితే కావు ఇవి, అసలు మామూలుగా అయితే సేల్కి అయితే సేల్ అనుకుంటున్నాను. మామూలుగా సేల్కి అయితే ఎంత అవుతుంది? కొంచెం న్యాచురల్ది కాబట్టి కాస్ట్ ఎంత అవుతుంది? ఆన్లైన్లో చూస్తే తెలుస్తుంది. ఓకే ఓకే. అంటే ఎక్కడ చెక్క దొరుకుతాయండి. అంటే మీరు ఆన్లైన్లో ట్రై చేయాలి. తీసుకొని ఇక్కడ కూడా కోసం చేస్తున్నారు బుట్టలు అవి చెప్తారు వాళ్ళదే. అంటే వేస్ట్ ఇలా చేయొచ్చు అని చెప్పడం అది ఐడియా అన్నమాట. ఇలాంటివి దొరుకుతున్నాయి కూడా, దొరుకుతున్నాయి కూడా. ఇప్పుడు ఆ పసుపు కుంకుమ కోసం పెట్టాం ఆ ప్లాస్టిక్ ఇస్తారు. అవును, ఎందుకు మనం దేనికి ఉపయోగపడుతుంది అందరికీ తెలుసు ఆ విషయం, కానీ ఎవరు మానరు. అవును, కొట్టు పెట్టి పసుపు కుంకుమలు ఇచ్చాం అనుకోండి, కనీసం వాడుకోవచ్చు. లేదా మొక్కలో పాతే మొక్కలు వస్తాయి, మట్టిలో పాతే. అలా తెలిసి కూడా అందరూ ఒకళ్ళు ఇచ్చారు అసలు అందంగా ఉంటుంది ఇస్తేనని అలా ఇస్తారు. అంతే, అందంగా ఉండడానికి ఇస్తారు. కానీ దాన్ని ఏం అప్పుడు ఆ మూమెంట్ వరకే, తర్వాత అది అక్కడికి వెళ్తుందో తెలియదు. మనం ఇచ్చింది ఎవరు వాడుకోలేదు. అంటే దానికన్నా ఇంకా అందమైనవి ఇవ్వచ్చు. అది కూడా కెమికల్స్తో అయిపోయింది కదా. పేషెంట్కి ఇస్తూ ఉంటాం. మాకు కూడా ఇవ్వండి ఒక పాయింట్. ఇంకో ప్యాంప్లెట్ ఇవ్వండి. ఇంకో మెడిసిన్ ఉంది దాంట్లో. మీరు సేల్కి అనుకుంటే మామూలుగా సేల్ కాదండి, ఊరికి పంచగవ్యలో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అంటున్నారు కదా, మెడిసిన్స్ ఏముంటాయి అన్నాం అనుకోండి. పంచగవ్యలు ఉంటాయంటే అంటే ఎలా ఉంటాయి అది ఏంటన్నా తెలియదు, బేసిక్ కొంతమంది తెలియదు. ఇది అరకండి, ఇవి టాబ్లెట్స్ అండి, ఇలా తీసుకోవాలి. పౌడర్స్ ఇలా ఉంటాయి, ఆయిల్స్ ఇలా ఉంటాయి, మలహాలు ఉంటాయి, ఇలాంటివి ఓకే ఈ టైప్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. వాడే విధానం ఎద్దు చూసారా ఎంత బాగుందో, ఆ కొమ్ములు చూసారా ఎంత తీరుగా ఉన్నాయో, భలే అసలు చాలా అందంగా ఉన్నాయి. పెట్టినట్టు ఉన్నాయి కానీ ఎంత క్యూట్ ఉన్నాయో. అదే దేవుడి గుట్టకి మనం సెల్ఫీ తీసుకుంటాం. చూడదు ఎంత బాగుంది.